మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవిపై నెలకొన్న వివాదానికి తెరపడింది. జిల్లా కలెక్టర్ చొరవతో సమస్య పరిష్కారమైంది. సహకార శాఖ పర్యవేక్షణలో బండారి మల్లయ్యకు చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. గతంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి బండారి మల్లయ్య చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రక్రియను డీసీఓ ఆధ్వర్యంలో పూర్తి చేశారు. బయ్యారం మండల ప్రజలు, సొసైటీ డైరెక్టర్లు నూతన చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల రాజ్ న్యూస్లో ప్రసారమైన కథనంపై స్పందించిన జిల్లా యంత్రాంగం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో చైర్మన్ నియామక ప్రక్రియ పూర్తయింది. మొన్న జరిగిన పరివాసనాలు అందరికీ తెలిసిందే. కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆపి ఈరోజు మేము కలెక్టర్ని కలిసి ఈ అర్హులైన మల్లయ్య గారికి ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేసిన సందర్భంగా నిన్న కలిసిన సందర్భంగా ఈరోజు మళ్ళీ తిరిగి మల్లయ్య గారిని చైర్మన్గా ప్రకటిస్తూ డీసీఓ గారు కలెక్టర్ గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా రేపు సొసైటీలో ఎరువుల విషయంలో కానీ రైతులకు ఇచ్చే రుణాల విషయంలో కానీ పారదర్శకంగా ఉండి నీతి నిజాయితీగా 4 రోజులున్నా 4 నెలలున్నా 2 సంవత్సరాలున్నా దీన్ని ప్రజల కోసం రైతుల కోసం పనిచేస్తారని వారికి సహాయ సహకారాలు మేము